రే రే ఏం మసులుతుంది బా ఇది. గట్టలేదురా కట్టలేరు రే ఇన్న మసులుతుంది రే. తినే ఉంది చిన్న నితిన్ కొయ్యరా నితిన్ అనికీరా పోయినకి వచ్చిండు ఇంతసేపు ఇంట్లో వండుకొని తిననీకి వచ్చే. ఎప్పుడు ఫోనేనా ఫోన్ మాట్లాడరా మర్చిపోయిరా. అరే కలమ చూడరా పోయి ఆ కలమ కారా కలమా కాదు యాపకి అవుతుంది నాదే లేటా అంటే చాకులు మనం కమిటీ వాళ్ళ చాకులు లేవా? ఒకటే ఉంది. కమిటీ వాళ్ళు ఉండాలి 4-5 చాకులు ప్రొవైడ్ చేయాలి. మనం కొట్టుకొని కొత్తగా వస్తాం అనుకుంటున్నాం. కట్ చేస్తారా? అరే క్యారెట్ పోవచ్చు 2 రేపోరా భయ్ ఏం కాదు. ఏం నువ్వు తినడానికి పెట్టుకున్నావు ఆ 2. అరే ఏతులు 2 తింటే అవి అయితే అయిపోతాయా? 2 రోజులు లేని 2 ఎక్కడ ఉందా? అరే చెంచా కొత్తనే ఉంటావు అట్లా. క్యారెట్ మస్తు అయితే అన్ని పెట్టుకుంటే మంచిగా ఉంటాయా? నేనేమనుకో వాడిని ఏమనుకుంటే వీడియోనే రాకపోతే 2 తేపోరా 4 తీసుకురా. 2 చెప్పరా మళ్ళీ మళ్ళీ కూర్చోరు ఇది అయిపోయాక తెగింది చెప్పా. మళ్ళీ అదే నూనె తీసుకురా. ఆయిల్ 1/2 లీటర్ బినీస్ లేరా? ఇప్పుడు కజ్జి పచ్చికెళ్ళి మరి 2 వేస్తాడు ఏం తేరా నీకు రాదు. తేరా మరి పని రాదా? నీకు పని రాదు. తిరుపో రోడ్ల మీద తిరగనీకి వస్తాయి. వచ్చి మరి అర్షురా వాడు మనవాడు ఎవరు లేరు. ఉన్నాయని బండ్లు లేవు. ఇక్కడ పంటుండే ఇక్కడ రాయబెట్టాలి చూడండి. వీళ్ళకి పొయ్యి మంట పెట్టినకి వస్తలే గాయస్. 10 నిమిషాల నుంచి నల్లాడుతారు పొయ్యి మంట పెట్టినకి. పొయ్యిలు ఎందుకు వస్తావురా భయ్? నీ మీద పోసుకో. ఏం పడి మంటలు ఎందుకు కొట్టారా? నీళ్ళు వస్తే అన్ని పోయారా? వెజిటేబుల్ బాయిల్ చేయడానికే వాటర్ గైస్. వెజిటేబుల్ బాయిల్ చేస్తున్నాం ఇప్పుడు. వెజిటేబుల్స్ బాయిల్ చేస్తున్నాము. ఆలుగడ్డ, క్యారెట్, బిన్నిస్కాయ ఇంతే గైస్. అన్నిట్లో వేస్తారు షూ. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఇంజక్షన్ పసుపు అంటే పసుపు తెమ్మంటే పసుపు తెమ్మంటే కారం తీసుకొని ఉప్పు తీసుకురమ్మంటే పసుపు తీసుకొచ్చారు. అరే పోయిందా? వీళ్ళకి ఏమి వేయాలో కూడా తెలియదు. ఇక పసుపు వేస్తారు. టర్మరిక్ పౌడర్ కొంచెం పసుపు వేస్తున్నాం ఇంగ్లీష్ లో. కొంచెం బ్యాక్టీరియా ఉన్నాయని పోతుంది. కొంచెం పసుపు అంతే. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. బ్యాక్టీరియా కోసం వేస్తారా పసుపు? అవు మరి ఏమన్నా ఎప్పటి నుంచి అయ్యా మరి ఎల్లో కలర్ బిర్యానీ. నెక్స్ట్ ఉప్పు వేయాలి గ్యాస్. ఉప్పు వేయండు తెస్తుండు. తెచ్చి పెట్టుకోవాలి ఫస్ట్. గంటలు కూడా లేవు. గంటలు తెలియదు ఏం తెలియదు కానీ అన్ని పెడుతున్నారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అది నేను పట్టుకున్నా మీద ఉప్పు ఇటు వేస్తున్నాం కొంచెం. కురుకురుకులాడు ఉప్పు. రోజు ఓడిపోతుందా అని పార్టీ చేసుకుంటున్నాం మేము.
ఆర్సీబీ గెలుస్తుంది. ఆర్సీబీ గెలుస్తుంది. ఆర్సీబీ గెలుస్తుంది. 300 ప్లస్ కొడుతుంది. ఆర్సీబీ కొడుతుంది. 300 ప్లస్ చేసి చేస్తాం మేము. ఆర్సీబీ బెంగళూరుకి ఈ ఉడకాలి చేసి ఉడికినాక మొత్తం మసాలా మాల్ మసాలా మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇదంతా మనం రే ఏం మసులుతుంది బా ఇది. గట్టిలేదురా కట్టలేరు రే ఇన్న మసులుతుంది రే. కట్టలేరు రే ఇలా. మసిగుడ్డ ఏది? మసిగుడ్డ నాకు ఉప్పు కావాలరా కవర్ వేసాను. కరుగుతావు అది కూడా. మజాక్ చాలా అయిపోయింది మనలోకి. మజాక్ అయిపోయింది. పని చేసేవాళ్ళు పని చేయరు. మజాక్ లేకపోతే మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇంత పెద్ద తీస్తారు జోడీలో. ఇంత పెద్ద డేక్ తీయనీకి 2 కట్టెలు వాడిరు. అవిరా జల్లి ఉల్లిగడ్డ పోయిర్రా. లేట్ అవుతుంది. చీకటి అవుతుందిరా. అంటే టమాటా ఉల్లిగడ్డ మొత్తం ఈ గ్రేవీ కోసం గైస్. ఇందాక మా వాళ్ళు ఉడకబెట్టారు గాయస్. పచ్చి స్మెల్ అట్లే వస్తుంది. మేము మళ్ళీ ఉడకబెడతాం. పోయినంతో చేయాలి పని చేస్తే. మీరు ఏం చేస్తారు? అబ్బో ఏమైందిరా మళ్ళీ వస్తున్నాయి ఇవన్నీ? పచ్చి స్మెల్ అట్లే వస్తుంది అంతా. అరే అది మంచిగా వేసిర్రా పూర్వలు. నువ్వు చూడు వాసన చూస్తావా? ఇది చూడు. మీరు నాకేం చూస్తున్నారు స్మెల్? మళ్ళీ తినేది కడుపులో పోతుంది ఇది. చేయి మరి మంచిగా దాన్ని ఉడకబెట్టి మంచిగా. అయిపోయింది. ఇప్పుడే జర కూల్ అయినాక మిక్సీకి పడతాం. వేడి మీద మిక్సీకి పడితే మళ్ళీ మొత్తం మిక్స్ ఖరాబ్ అవుతుంది. కూల్ అయినాక బట్టి బిర్యానీ మసాలా దీన్ని చేసేద్దాం. పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వెజ్ బిర్యానీకి మసాలా కలుపుతున్నాం గైస్. ఇందాక బాయిల్ చేసుకునే అన్ని చేసుకుంటున్నాం. నెక్స్ట్ కారవీరం. సాల్ట్ వేసుకున్నాం. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ రైస్, ఇది గరం మసాలా. ఇది గరం మసాలా, పేస్ట్. నెక్స్ట్ బిర్యానీ మసాలా గైస్. బిర్యానీ మసాలా ఒక ప్యాకెట్ మొత్తం వేసుకుంటున్నాము. హాఫ్ లీటర్ ఇది. హాఫ్ లీటర్ మొత్తం వేసుకుంటున్నాము. నెక్స్ట్ మిక్స్ చేసుకుంటున్నాం గైస్. ఇప్పుడే మా బాగా అన్నిటి మిక్స్ అయితే చెప్తాం. ఇప్పుడు ఏదో ఒకటి ఇట్లా 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 ఇట్లారా. నేను నిమ్మకాయలు ఇవన్నీ గీట వస్తలేదు. అరే ఫస్ట్ ఇట్టి టంగ్ వేయాలరా, లేకుంటే దానికి రసం వెళ్ళాలి అన్నాడంట. నెక్స్ట్ పేస్ట్ ఉల్లిగడ్డ,
నెక్స్ట్ ఏమో ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ ఉంది, టమాటా ప్యూరీ కలుపుకొని మసాలా కలిపి మళ్ళీ రైస్ బాయిల్ చేసుకుంటాము. ఇది ఒక గంట సేపు మ్యాగ్నేట్ చేసి సైడ్ పెట్టేసుకుంటాం. ఇందాక పట్టిన పేస్ట్ కలిసి వెళ్ళారా మీద వస్తుందా నూనె పోస్తున్నాము అడగంటకుండా అంటప్పుడు మా చెప్పు దానికి చెప్తున్నా అది వేయాలి. గంటలు ఆనే ఉన్నాయి, గంటలు 2 పొయ్యి గంట పెట్టారు మా ఊళ్ళు. డిప్రెషన్. గంట మర్చిపోతాం ఆడ అన్నం తీసినాం. గంట అయితే మా మీరు చేయబట్టి గంట అయితే గంట మర్చిపోతాం ఆడ ఏం చేయాలి, ఆకలి అవుతుంది. చేరా 2 లేరా జల్దీ లేకపోతే ఇట్లా ఏందాం అనుకున్నా ఇట్లా మీరైతే మంచిగా అన్నం మంచిగా అయిందా పొలు పొలు ఇది కొంచెం ఇట్లా అనుకుని తిందామా? గలీజ్గా అరే ఇట్లా చిల్లర చేస్తారు మొత్తం. మా దాంట్లో ఇంట్లో మంది ఇంకిద్దరు 3 రాలేరు, ఇంకిద్దరు 3 ఇంకా గలీజ్ చేస్తారు. లేయర్ అంటుండే నేను చెప్పను భయ, చెప్తా మీరు వేయాలంతే. చెప్పొచ్చు నాకు తెలియదు. మీ ఇష్టం ఏదైనా అనుకోరు కానీ నేనైతే చెప్తా మీరు వేయాలి. తక్కువైంది తక్కువైంది. వీడియో పాజ్ చేయరు భయ. ఇంకో లేయర్ కొంచెం అనలేసా సెకండ్ లేయర్ వేస్తున్నాం. సెకండ్ లే తక్కువ ఉంది కూర. సెకండ్ లేయర్ ఎప్పుడు తక్కువనే ఉంటుంది షో అని తెలియదు. ఇది బిర్యానీ మసాలా అనేది మొత్తం రైస్ నువ్వు చికెన్ మటన్ తింటావు, నీకేం తెలుసు ఇవన్నీ. సెకండ్ లేయర్ వేసేస్తాం. మొత్తం ఏమన్నా ఉన్నాయా? మొత్తం అవసరం లేదురా. ఎందుకు తీసుకొచ్చావు? పైసలు ఎట్టి వచ్చావు వాళ్ళు. పైసలు అందరూ పైసలు పెట్టే తెస్తాం రా. ఆడియన్స్ కి ఛాలెంజ్ అట్లా అందరికీ మాడతలేదు. సరే కానీ కొంచెం పసుపు చూసు అయిపోయింది చూసినావురా అయిందా లేదా? మంచిగా అయింది మంచిగా అయింది. బిర్యానీ రెడీయా? స్మెల్ మంచిగా ఏమోది. లాస్ట్ అయిపోయింది గాయ్స్. ఫినిషింగ్ టచ్. సర్వే అందరం 3 hours of struggle. ఇది कैसे किया लेगा तो సరే గెస్ట్ లేదు అందరూ ఎప్పుడు సార్ బతా అరే సార్ అంటే కొంచెం